అనుభూతుడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నిజమైన నామమును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఇంకా అనేకమైన సాక్ష్యాలు లేవనెత్తులాగున సహాయం చేయండి. ఆరాధన ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు నాయన. మీరు మహిమ పొందుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ దాసుడిగా నన్ను బలపరిచి నా నోటికి నోరే నా కంఠాన్ని ప్రతికంఠమైండి. మీ దాసునైనా నేను తండ్రి నాయన నేనేమి మాట్లాడలేను కానీ ప్రభా, ఎటువంటి ఆత్మీయమైన జీవాహారం మరి మీ బిడ్డలమైన మా కొరకు నీవు సిద్ధపరిచావో నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవ నీవే మాట్లాడి మీరు మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషం అండి, మంచిదండి. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైయుండుడి, బలవంతులైయుండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు మెలకువగా ఉండుడి. ఓకే, ఒక పాయింట్ ఏంటంటే మొత్తం 5 పాయింట్లు చెప్పాను కదా, 5 పాయింట్లు అమ్మా. మెలకువగా ఉండుడి, విశ్వాసంలో నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 5 పాయింట్లు అమ్మా. ఈ 5 పాయింట్ల గురించి మీకు చెప్పి ముందుకు కొనసాగుదాం. ఫస్ట్ వచనం ఏంటి? మెలకువగా ఉండండి. మెలకువగా ఉండడం అంటే మనం నిద్రపోకుండా తెల్లవార్లు లేచి కూర్చుని కళ్ళు ఇలా పెద్దవి చేసుకుని చూసి మెలకువగా ఉండమని కాదు దాని అర్థం. దాని అర్థం అది కాదు. నిద్రపోయే సమయం ముందు మనం నిద్రపోవాలి, లేచే సమయం ముందు లేవాలి, ప్రార్థన చేసే సమయం ముందు ప్రార్థన చేయాలి, వాక్యం చదివే సమయం ముందు వాక్యం చదవాలి, గుడికి వెళ్ళే ఆరాధన చేయడానికి వెళ్ళేటప్పుడు మందిరానికి వెళ్ళే సమయంలో మందిరానికి వెళ్ళాలి. అలాగే ఏ పనిలోనైనా అలర్ట్గా ఉండాలి, అది దాని అర్థం. మెలకుగా ఉండడం అంటే ఏంటంటే జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, ప్రతి విషయంలోనూ అలర్ట్గా ఉండడం అన్నమాట. మెలకుగా ఉండడం అంటే చెప్పిన వెంటనే స్పందించడం. ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచాను అనుకోండి, ఇలాగా అమ్మా ఎలా చూడమ్మా అంటే ఒక్కొక్కరు అయితే టక్కలు వేసేస్తారు. ఏంటి అయ్యారు అంటారు, ఏంటి పాస్టర్ గారు అంటారు. ఒక్కొక్కరు అయితే నేను అమ్మా నిన్నే ఇలా చప్పట్లు కొట్టారు, నన్నేనండి అని ఎలా చూస్తారు. అది 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 మెలకుగా ఉన్నట్లా నిద్రపోతున్నట్లా? నిద్రపోతున్నట్లే. ఏ విషయంలోనైనా సరే అలర్ట్గా ఉండడం. అదే ఉదాహరణ చెప్పాను కదా, ఇలా పిలిచిన వెంటనే టక్కన నేనున్నానంటారు. ఒకసారి సమూయేలు ప్రవక్త ఉన్నారు కదా, సమూయేలు ప్రవక్త. ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే సమూయేలుని తీసుకెళ్ళి పాలు తాగడం విడిచిపెట్టేసిన తర్వాత దేవాలయంలో దేవుని సేవకునిగా తయారవడం కొరకు ఆవిడ మొక్కుకుంది. నాకు పిల్లలు లేరు, నాకు ఒక బాబునివ్వు, నీకే ఇచ్చేస్తాను, గొడ్రాలనే ముద్ద నాకు పోవాలి అని చెప్పి మొక్కుకుంటే దేవుడు ఒక బాబునిచ్చాడు. ఆ బాబు పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి ఆ మందిరంలో ఏలి అనే ఒక దైవజనుడు ఉంటాడు, ఆయనకి అప్పగిచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత ఆ ఏలి అనే ఆ దైవజనుడు సమక్షంలో అతడు పెరుగుతూ ఉంటాడు దేవుని మందిరంలో, దేవుని యొక్క బిడ్డగా పెరుగుతూ ఉంటే ఒక రోజున నిద్రపోతారే, అర్ధరాత్రి వేళ యందు ఆ దైవజనుడు పడుకొని నిద్రవుతాడు. ఈ బాలుడైనటువంటి పడుకొని నిద్రపోతుంటే దేవుని స్వరం వినబడద్ది. సమూయేలు అని పిలుస్తాడు దేవుడు. సమూయేలు అని పిలిస్తే తుళ్ళిపళ్ళు వేస్తాడు. అలర్ట్గా ఉండడం, మెలకుగా ఉండడం అంటే చెప్తున్నాను మీకు. తుళ్ళిపళ్ళు వేస్తాడు, పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఏలి కూడా, దైవజనుడు అయినటువంటి ఏలి కూడా నిద్రపోతూ ఉంటాడు. ఈ బాలుడైన సమూయేలు కూడా నిద్రపోతూ ఉంటాడు. దేవుని స్వరం వినబడద్ది. సమూయేలు అనగానే తుళ్ళిపళ్ళు వేస్తాడు, పైకి లేచి 1వ సమూయేలు 3వ అధ్యాయము 4వ వచనం చదవండి.
ఒకటవ సమూయేలు 3:4 యెహోవా సమూయేలు అని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలియా వద్దకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తిన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడుకున్నటువంటి ఈ సమూయేలు ఎలర్ట్గా నిద్రపోతున్న వ్యక్తి టప్పని లేచేసాడు. లేచేసి ఆ అర్ధరాత్రి కాడ తన గురువు గారు అనేటువంటి దైవజనుడు అనేటువంటి ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా చిత్తమండి నేనున్నాను, నన్ను పిలిచారు కదా అని అడిగాడు. అడిగినప్పుడు ఏలి అంటాడు, అరే నేను పిలవలేదే అన్నాడు. వెళ్ళి పడుకో, వెళ్ళి నేను పిలవలేదు నిన్ను అన్నాడు. చూడండి, మెలకువగా ఉండడం అంటే ఎంత ఏంటో అనేది మీకు అర్థమవుతుంది. కొంతసేపటికి మళ్ళా ఇదే స్వరం వినపడుద్ది, కొంతసేపటికి మళ్ళీ అదే స్వరం వినపడుద్ది. సమూయేలు అనే ఒక మాట వినపడుద్ది. మళ్ళీ రెండవసారి సమూయేలు అని వినపడుద్ది. మళ్ళా మళ్ళా వీళ్ళు పడుకున్నాడు కదా బాలుడు, నిద్ర పట్టేసింది. మళ్ళా సమూయేలు అనగానే టప్ప లేసేసాడు అంతే పైకి. లేచి మళ్ళీ వెళ్ళిపోయి చిత్తమండి నేనున్నానండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిత్తమండి నేనున్నానండి అంటున్నాడు. లేపాడు ఎవరిని? తన గురువు గారు అనేటువంటి దైవజనుని, ఆత్మీయ తండ్రి అనేటువంటి దైవజనుని లేపాడు. లేపి, అయ్యా మీరు పిలిచారు కదా, నేను వచ్చాను అంటున్నాడు. అరే నేను పిలవలేదే, నువ్వు వచ్చావా? లేదు మీరు పిలిచారు కదా అంటున్నాడు. నేను పిలవలేదమ్మా అనేటప్పటికీ ఆయనకి అర్థమైపోయింది. ఎవరికి? దైవజనుడు ఏలి అయినటువంటి దైవజనునికి అర్థమైపోయింది. ఓకే, దేవుని స్వరము ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇతనికి చిన్నపిల్లవాడు కదా, అర్థం కాక నా దగ్గరికి వస్తున్నాడు అనుకుని అప్పుడు అంటాడు, నాయన కుమారా ఈసారి నువ్వేం చెప్తావంటే, మళ్ళా ఇలా పిలిపొచ్చినప్పుడు చదువు ఒకసారి. యెహోవా 3వ మారు సమూయేలు అని పిలవగా తను లేచి ఏలి దగ్గరికి పోయి, చిత్తము నీవు ఇదిగో వచ్చితనగా ఏలి యెహోవా బాలుడును పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొనుము. ఎవరైనా నేను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 సార్లు పిలిచిన తర్వాత 3 సార్లు కూడా ఎలర్ట్గానే ఉన్నాడు, 3 సార్లు కూడా మెలకుగానే ఉన్నాడు సమూయేలు బాలుడు. ఒకసారి పిలిచినప్పుడు నేను కాదన్నాడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని రెండోసారి పడుకోలేదు. మళ్ళీ రెండోసారి అలాగే లేచేసాడు. మళ్ళా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మీరు పిలిచారు కదా. లేదు నా కుమారుడు, నేను పిలవలేదురా నిన్ను అంటే, సరే ఏమో అనుకుని వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పడుకుంటే 3వసారి మళ్ళీ స్వరం వినపడుతుంది. మళ్ళా లేచేసాడు. అరే నేను పిలవలేదు అంటాడు కదా మా తండ్రి గారు, మా ఆత్మీయ తండ్రి గారు, పాస్టర్ కాదు, ఇంక అత్తమా నేను ఎందుకు వెళ్ళడం అనుకోలేదు. మళ్ళా లేచేసాడు. మళ్ళా లేచేసి, అయ్యా మీరు పిలిచారు కదా అంటే 3 సార్లు అయిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఓ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ బాలుడితో అనుకున్నాడు. చూడండి, ఈసారి ఏం చెప్తున్నాడంటే ఆ దైవజనుడు, నా కుమారుడా ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే నువ్వేమంటావంటే, నా దగ్గర రావక్కర్లొద్దు, నువ్వేం చేయాలంటే, యెహోవా మీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు చూసారా? ఈసారి నువ్వు నా దగ్గర రావక్కర్లొద్దు, నువ్వేం చేయాలంటే, యెహోవా మీ దాసుడైన మీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు ఆజ్ఞ ఇవ్వండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు దేవుడు మాట్లాడతాడు సమూయేలుతో. దేవుడు ఎంత సర్వశక్తి సంపన్నుడు అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఒక్కసారి పిలిచాడు, బాలుడు కదా, దేవుడు తెలుసు కదా, తెలియదని వెళ్ళిపోయాడు. రెండోసారి మళ్ళా పిలిచాడు, 3వసారి మళ్ళా పిలిచాడు. ఆ తర్వాత దేవుడు అతనితోనూ మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడతాడు, జరగబోయే విషయాలన్నీ చెప్తాడు, ఎంత భయంకరమైన విషయాలు కూడా చెప్తాడు, ఏం జరుగుతుందో ఫ్యూచర్ అక్కడ అన్నీ దేవుడు మాట్లాడతాడు. నేను ఇక్కడ ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మెలకువగా ఉండడం అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అతను అర్ధరాత్రి ఇక్కడ అలా లేస్తుంటే, నన్ను పిలవలేదు కదా, ఎందుకు నేను పడుకోవచ్చు కదా అనుకోలేదు.
4 సార్లు పిలిస్తే 4 సార్లు కూడా లేచాడు పైకి. చూసారా? ఏదో పడుకొని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి సమూయేలు లేచాడు పైకి. లేచి మా గురువుగారు కాదట కదా, నాకెందుకు వచ్చిన మాటలు. పడుకుంటే దేవుడు మాట్లాడేవాడా సమూయేలుతో? చెప్పండి, సమూయేలుతో మాట్లాడేవాడా? దేవుడు ఆయన చిత్తము ఎవరి పట్ల నెరవేరుస్తారంటే ఆయన చిత్తాన్ని చేసే వాళ్ళ పట్ల నెరవేరుస్తాడు. ఆయన చిత్తము ఎవరి పట్ల బయలుపరుస్తాడంటే ఆయన చిత్తాన్ని చేసే వాళ్ళకే బయలుపరుస్తాడు. నేను ఈ కుమారుడికి ఈ కుమార్తెకి నా చిత్తాన్ని బయలుపరిస్తే ఆవిడ లేకపోతే అతను చెయ్యరు అన్న వాళ్ళకి ఆయన బయలుపరచడు. వేస్ట్ కదా. నువ్వేంటో ఆయన తెలుసు. నువ్వు బద్ధకస్తుడివో లేకపోతే బద్ధకస్తురాలువో, నీకు మాట వినే తత్వం ఉందా, మాట వినని తత్వం ఉందా, నీ స్వభావం ఎలాంటిది, నువ్వు ఎలాంటి దానివి లేకపోతే ఎలాంటి వాడివి ఆయనకు తెలుసు. కాబట్టే నీకు ఆయన చిత్తాన్ని బయలుపరచాలా వద్దనేదే ఆయన తెలుసుకుని వింటే బయలుపరుస్తాడు, వినకపోతే బయలుపరచడు. ఒక మాట ఉంది, దేవుడు చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇర్మియా 7:23 చూడండి. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయుందును, మీరు నాకు జనులై యుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు క్షేమము కలిగినట్లు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుడు ఏమన్నాడు చూడండి, నా మాటలు మీరు అంగీకరిస్తే నేను మీకు దేవుడయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడతాడా? అమ్మ, డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడా? ఎవరి ద్వారా మాట్లాడతాడు? పాస్టర్ల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు నేను మీకు పాస్టర్ని కాబట్టి నా ద్వారా మీతో మాట్లాడతాడు. వేరే సంఘంలో వేరే పాస్టర్ ఉంటారు, వాళ్ళ ద్వారా మాట్లాడతాడు దేవుడు. కాబట్టి మీరు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దైవజనుడు చెప్పిన మాట మీరు వింటే దేవుడి మాట మీరు విన్నట్లు అవుతారు. దైవజనుడు చెప్పిన మాట మీరు వినకపోతే దేవుడి మాట మీరు తృణీకరించిన వారు అవుతారు. దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడతాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనేక ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతాడు, అనేక మార్గాలలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు దేవుడి మాట ఆలకిస్తే మీకు దేవుడై ఉంటాడు, మీరు దేవుడికి జనులై ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. వినకపోతే ఏంటండి? వినకపోతే ఏంటి? ఆయన ఏమన్నాడు? మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుడు ఏమంటున్నాడంటే మీరు వింటే మీకు క్షేమం కలుగుద్ది, మీరు వింటే మీకు క్షేమము కలుగుద్ది. మీకు క్షేమం కలిగినట్టు మీరు నా మాట వినండి, మెలుగుగా ఉండండి, మీరు అలర్ట్గా ఉండి నా మాట వినండి. వినకపోతే అండి నేను విన్నండి ఏం చేస్తారు మీరు? నేనేం చేస్తావు అన్నావు అనుకో, నువ్వు ఉదాహరణ చెప్తున్నాను, పాస్టర్ గారు మీరు నేను అన్నండి, నువ్వు నాతో అంటున్నావు అనుకుంటున్నావు నువ్వు. ఎస్, నాదేం పోదు. నేను చెప్పమన్నాడు దేవుడు, నేను చెప్పేస్తాను అంతే. వినకపోతే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలట ఐగుప్తుల నుండి దేవుడు బయటకు తీసుకొస్తే అక్కడే ఉంది చూడండి, ఏమైనా ఉందంటే నేను ఐగుప్తు దేశంలో నుండి 22వ వచనము, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దేవుడు అంటున్నాడు. వినండి, ఎవరితో చెప్తున్నాడంటే ఇశ్రాయేలీల ప్రజలతో యేసు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా బిడ్డలారా, నేను మీ పితరుల్ని అంటే మీ పెద్దవాళ్ళని, మీకంటే ముందున్న వాళ్ళని నేను ఐగుప్తు దేశంలో ఆ ఇనప కొలిమిలో నుండి ఆ బంధింపబడినటువంటి బంధకణాల నుండి నేను విడిపించి ఈ దేశంలో తీసుకొచ్చానురా. అయితే తీసుకొచ్చిన రోజు నేనేమి వాళ్ళతో ఏమనలేదు. ఏమన్నానంటే, మీరు నా మాట వినండి, నేను మీకు దేవుడై ఉంటాను, అప్పుడు మీరు నాకు జనులై ఉంటారు, మీకు క్షేమం కలిగినట్లుగా నేనేమి ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను మీరు పాటించండి అని నేను చెప్పాను మీ తల్లిదండ్రులతోనూ మీ తాత ముత్తాతలతోనూ. అయితే వారు ఏం చేశారు తెలుసా? విన్నారనుకుంటున్నారా? ఇదిగో చూడండి, ఏమని ఉన్నారు వాళ్ళు? అయితే వారు వినకపోయిరి. వాళ్ళు వినలేదంట. దేవుడు అంటున్నాడు ఎవరితో? పిల్లలతో అంటున్నాడు. ఒరే, మీ తల్లిదండ్రుల్ని
మీ తాత ముత్తాతల్ని ఐగుప్తు దేశంలో చెరసాల లాంటి జీవితంలో బంధింపబడి ఉంటే వాళ్ళని నేను విడిపించానురా, తీసుకొచ్చి పాలు తేనె ప్రవహించి ఈ గొప్ప దేశంలో పెట్టానురా, పెట్టి నేను వాళ్ళని ఏమీ కోరలేదురా, వాళ్ళ దగ్గర నేను ఏమీ కోరుకోలేదురా. నేనేమన్నానంటే రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులు గూర్చుని కానీ నేను వారితో చెప్పలేదు, అటు వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయో ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని, ఏదనగా నా మాటను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. అయితే వారు వెనకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠ్యములను బట్టి అనుసరించి నడుచుచూ వచ్చిరి అంటున్నాడు. నేను వాళ్ళు ఏమీ కోరుకోలేదు, వాళ్ళ దగ్గర నుంచి బలులు కోరుకోలేదు, నైవేద్యాలు కోరుకోలేదు. నేను కోరుకున్నదల్లా ఏంటంటే నేను చెప్పిన ఆజ్ఞ మీరు పాటించండి రా, మీకు క్షేమం కలిగిద్దిరా అని చెప్పాను రా. అయినా మీ తాత ముత్తాతలు వినలేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వినకపోయిరి, చెవి ఎగ్గకున్నరి. వినలేదంట, చెవే ఎలా పెట్టలేదంటే ఇక్కడ ఇంకా ఏం చేశారంటే చూడండి, ముందుకు సాగలేదు. ముందుకు సాగకుండా వెనక్కే వెళ్ళిపోయేవారు. ఏం చెప్పినా వెనక్కి వెళ్ళిపోయేవారు, ఏం చెప్పినా ముందుకు నడడం తోసినా కానీ వెనక్కే వెళ్ళిపోయేవారు. ఎందుకంటే వాళ్ళ దుష్ట హృదయము, వాళ్ళ హృదయం ఎలాగుందంటండి, దుష్ట హృదయము కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. వాళ్ళు హృదయంలో కఠినపరుచుకుని దుష్టత్వంగా నడుస్తూ వచ్చారే తప్ప వాళ్ళు ఏనాడు కూడా నన్ను అనుసరించిన వాళ్ళగా ఉండలేదు, నాకు నచ్చినట్లుగా వాడు నడవలేదు, నా మాట వారు వినలేదు. మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినమున మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచూ వచ్చిన వారే, మీరు కూడా అలాగే ఉన్నారు. నేటి వరకు మీరు వెనక్కెనకే అడుగులేస్తున్నారు కానీ ముందుకు మాత్రము కొనసాగట్లేదు. తర్వాత నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మీ గురించి నేను పెందలకడే లేచి మీకు చెప్పమని నా ప్రవక్తలైన సేవకుల్ని మీ యొద్దకు పంపుచూ వచ్చిని. ఇప్పుడు మీకు అర్థమైందా? సేవకుల్ని మీ దగ్గరికి ఎవరు పంపుతున్నారు? దేవుడే పంపుతున్నాడు. అవునా? దేవుడే పంపుతున్నాడు కాబట్టి మీరు వినాలి. ఓకే, చూడు, సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని వారు నా మాట వినకై ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోండి, సేవకులు నేను పంపుచూ వచ్చాను మిమ్మల్ని మీకు చెప్పమని వారు నా మాట వినలేదు. అంటే సేవకుని మాట వారు వినకపోతే దేవుడు ఏమంటున్నాడు? సేవకుల మాట వినలేదు అంటున్నాడా? నా మాట వినలేదు అంటున్నాడు. మీకు ఏమంటున్నాడంటే మీకు చెప్పమని ప్రవక్తలైనటువంటి నా సేవకుల్ని అనేకుల్ని మీ దగ్గరికి పంపుచూ వచ్చాను, వారు మీ దగ్గరికి వచ్చి చెప్పేవారు, కానీ మీరు నా మాట వినలేదు అంటున్నాడు. అంటే వచ్చిన వాళ్ళు పాస్టర్లు, మీరు వారి మాట వినలేదు అంటలేదు దేవుడు, మీరు నా మాట వినలేదు అంటున్నాడు. చెప్పిందేమో సేవకులు, దేవుడు అంటున్నాడు నా మాట వినలేదు అనలేదు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, సేవకులు చెప్తే ఎవరి మాట అది? మీరు విన్నారనుకోండి, దేవుని మాట విన్నట్లు. వినకపోతే ఎవరి మాట వినలేనట్టు? దేవుని మాటే వెళ్ళలేనట్టు. చూడండి, వారు నా మాట వినక ఉన్నారు, చెవి యొక్కక ఉన్నారు, తమ మెడను వంచక మనసు కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ మెడ వంచక మనస్సును అంటే మెడ వంచకపోవడం అంటే ఏంటంటే గర్వంగా ఉండడం. అంటే మెడ వంచడం అంటే ఇలా కాదు, గర్వంగా ఉండడం అన్నమాట, అహంకారంగా ఉండడం అన్నమాట. సేవకుల పట్ల దేవుని పట్ల ఎలా ఉంటున్నారంటండి వాళ్ళు? ప్రవక్తలు లేరు, సేవకులు లేరు, వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళు ఎలాగున్నారంటండి? గర్వంగా ఉన్నారంట, అహంకారంగా ఉన్నారంట. అప్పుడు దేవుడు చూడండి ఏమంటున్నాడు, వారు వినలేదు, చెవి యొక్కలేదు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైపోయారు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, మీకంటే వాళ్ళే రైట్రా బాబు అంటున్నాడు దేవుడు. మీకంటే వాళ్ళే రైట్రా, మీరు మరీ దుష్టులైపోయారా అంటున్నాడు దేవుడు. చూసారా?
మనం గమనించాలమ్మా ఈ మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలమ్మా. మనం ఏనాడు కూడా దుష్టులు అవ్వకూడదు, భ్రష్టులు అవ్వకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఇసిగించారు. వాళ్ళకంటే మనం దేవుణ్ణి ఎక్కువగా విసిగిస్తున్నామని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకంటే మనం ఎక్కువగా దేవుణ్ణి విసిగిస్తున్నామా? నీకు నువ్వు పరిశీలన చేసుకో, నీకు నువ్వే పరిశీలన చేసుకో. అయ్యో, నేనేమైనా దేవుని ఇసిగిస్తున్నానా? అయ్యో, నేనేమైనా దేవుడికి దుఃఖం కలగజేస్తున్నానా? దేవుడికి నేను అవమానం కలగజేస్తున్నానా? దేవుడిని నేను ఆయాసపడుతున్నానా? దేవుడికి నేను వ్యతిరేకంగా ఉంటున్నానా? దేవుడి పట్ల నేను ఎలా ఉంటున్నాను? ఒక్కసారి ఆలోచన చేసుకో, నీకు నువ్వే ఆలోచన చేసుకో. ఒకవేళ అలాంటి కార్యం నీలో ఏమైనా ఉంటే, దేవునికి విరుద్ధమైన కార్యం నీలో ఏమైనా ఉంటే, దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యం నీలో ఏమైనా ఉంటే, దేవుడికి ఆయాసం కలిగించే కార్యం నీలో ఏమైనా ఉంటే, దేవుడికి ఇసుపు కలిగించే కార్యం నీలో ఏమన్నా ఉంటే సరి చేసుకో. ఆ కార్యాన్ని తీసే, ఆ వేరును తీసే. నువ్వు దేవునికి అనుకూలమైనటువంటి యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించు, అర్పించు. నీ శరీరము దేవునికి ఎలాగ అర్పించాలో తెలుసా? సజీవమైన యాగముగా అర్పించాలి దేవునికి. అప్పుడు దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. నువ్వు సజీవమైన యాగంగా దేవుడికి అర్పించుకుంటే దేవుడు స్వీకరిస్తాడు. అలా నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇంకొక మాటలకు వెళ్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా? మెలుగుగా ఉండడం అంటే మీకు అర్థమైందా అమ్మా? ఫస్ట్ మాట ఏంటండి మీకు చెప్పింది? నేను మెలకువగా ఉండండి. రెండో మాట ఏంటి? విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు ఎలా ఉండాలంటండి? మనము నిలకడగా ఉండుడి. ఉంటారా మీరు విశ్వాసమందు నిలకడగాను? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నీకేదో కార్యం జరగాలి, జరగట్లేదు. నీకేదో ఒక మేలు కోసం నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు, జరగట్లేదు, పని అవ్వట్లేదు. ఏంటి, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, పని అవ్వట్లేదు ఏంటి అని నువ్వు రోజు అనుకుంటున్నావు. రేపు అవుద్దేమో, మాపు అవుద్దేమో, ఎల్లుండి అవుద్దేమో, ఆతలెల్లుండి అవుద్దేమో అనుకుంటున్నావు. అవ్వట్లేదు. ఏంట్రా బాబు ఇంకా అవ్వట్లేదు ఏంటి? మనం మందిరానికి వెళ్తాం అనవసరమేమో, మనం ప్రార్థన చేయడం అనవసరమేమో, అవదేమో మనకి, ఇంకా దేవుడు చేయడేమో అనుకోవడాన్ని ఏమంటారంటే విశ్వాసం లేకపోవడం అనుకుంటారు. అదే ప్రార్థనకి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఇంకా అవ్వకపోయినా సరే అవుతుంది. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నా దేవుడు నమ్మదగిన వాడు. ఎన్నో కార్యాలు ఎంతోమందికి చేశాడు, నాకెందుకు చేయడు? చేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా దేవుడి పట్ల ఉన్నావో దాన్నే విశ్వాసం అంటారు. అబ్రహాము గురించి తెలుసు కదా మనకి. అబ్రహామా, నీకు నేను కుమారుడిని ఇస్తాను అని చెప్పాడు. ఇచ్చేస్తారు కదా అనుకుని సంవత్సరం చూశాడు, ఇవ్వలేదు. 2 సంవత్సరాలు చూశాడు, ఇవ్వలేదు. 5 సంవత్సరాలు చూశాడు, ఇవ్వలేదు. 10 సంవత్సరాలు చూశాడు, ఇవ్వలేదు. ఇదేంట్రా, ఇస్తానడు కదా దేవుడు. చాలా చెప్పావని వెళ్ళరా, దేవుడు ఇచ్చేస్తాడంట, వీడికి పిల్లలు పుట్టేస్తారంట అని పక్కన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అతన్ని ఎటకారం చేస్తున్నారు. ఫస్ట్లో పాపం అందరికీ చెప్పేసుకున్నాడు, ఒరే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు రో, నాకు పిల్లలు పుడతారంట అని అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఏలకోలం చేస్తున్నారు. అబ్రహాము, నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు ఎక్కడా? పిల్లలు పుట్టేస్తారన్నావు కదా, ఏరి 10 ఏళ్ళు అయ్యింది, పుట్టేశారా? 24వ సంవత్సరం వచ్చేసింది. ఆ రోజున ఒక రోజు అబ్రహాము మోకరించి ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర. ప్రభువా, ఎంత ఆస్తి ఇచ్చావు నాకు, ఏం ప్రయోజనము? ఈ ఆస్తి అంతటికి నాకు వారసుడు లేడే. నా పెద్ద పాలేరు, నా పెద్ద దాసుడు అని ఎలియాజరే కదా ఈ ఆస్తి అంతకి వారసుడు అయిపోతాడు. ఇంకెవరున్నారు నాకు పిల్లలేరి అని ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర. ఇసుక్కోలేదు, దేవుడి మీద కోప్పడలేదు, ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర పడి. ప్రభువా, ఊరందరూ నన్ను అవమానపరుస్తున్నారు, ఇస్తానని చెప్పావు కదా నువ్వు, 24 ఏళ్ళు అయిపోయింది, బోళ్ళు ఆస్తి ఇచ్చావు, ఏం ప్రయోజనం? ఈ ఆస్తి అంతా నా పెద్ద పాలేరుకి వెళ్ళిపోద్ది, ఈ ఆస్తి అంతా నా తర్వాత నా తనంతరంకు ఆడికే వెళ్తుంది, పెద్ద పాలేరుకి ఆడే తీసుకుంటాడు, ఇంకెందుకు ప్రభు అని ఏడుస్తున్నాడు ప్రభువు దగ్గర. ఏడిస్తే అప్పుడు దేవుడికి జాలి కలిగి, నా కుమారుడా అబ్రహామా, బాధపడకు, నువ్వు నీకు నీ పెద్ద పాలేరు వారసుడు కాదు,
నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు. కనుక చెప్పడం కూడా దేవుడిని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడండి? 24 సంవత్సరాల తర్వాత, 24 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా బాధపడకు, నీ గర్భవాసమును పుట్టేవాడే నీకు వారసుడు అవుతాడు. నీ ఆస్తికి నీ వారసత్వానికి నీ పెద్దపాలేరు కాదు, నీ కడుపు పుట్టినవాడే వారసుడు అవుతాడని చెప్పాడు. మళ్ళా ఈరోజు సంవత్సరానికి నీ కుమారుడు ఉంటాడని చెప్పాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నదన్నట్లుగానే దేవుడు ముగ్గురు దూతల రూపంలో అబ్రహాం ఇంటికి వస్తారు. అబ్రహాము గబగబా ఒక దూడను సిద్ధపరిచి శారమ్మ గారితో చెప్పి పిండి వంటలు చేయించి భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత వచ్చిన దేవదూతలు రూపంలో ఉన్న దేవుడు అంటాడు, మీదుటకి ఈ కాలం నాటికి నీ చేతిలో పండంటి కుమారుడు ఉంటాడని చెప్పగానే ఆ శారమ్మ గారికి నవ్వొచ్చి పక్కు నవ్వుతుంది. ఇంకేం పిల్లాడు, ఇంకేం గొర్రెడు అని. లేదు, నీ వచ్చే సంవత్సరం కల్లా ఉంటాడని చెప్పి వెళ్తారు. అన్నదన్నట్లుగానే దేవుడు దర్శిస్తాడు. ఏం చేశాడండి? బాబునిచ్చాడా ఇవ్వలేదా? 25వ సంవత్సరంలో పండంటి మగబిడ్డనిచ్చాడు. గట్టిగా చప్పట కొట్టి దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇచ్చాడు. ఇస్సాకు అనే బాలుడిని ఇచ్చాడు. అద్భుతంగా ఆ బాబును బట్టి ఆ బాబు పెరిగి పెద్దోడయ్యి ఆ కొడుకేమో 2 కొడుకులు పుడతారు. యాకోబు, యాకోబు అనే 2 కొడుకులు పుడతారు. ఆ యాకోబు పెద్దోళ్ళు అయ్యి యాకోబుకి ఎంతమంది కొడుకులు పుడతారు? 12 మంది కొడుకులు, ఒక కుమార్తె పుడుతుంది. మరి యాసావుకి ఎంతమంది పుడతారు? లెక్కలేనంత మంది పుట్టారు. ఏదోమీయులు అయ్యారు. అసలు మీకు ఒక విషయం తెలుసా? ఏదోమీయులు అంటే యాసావు సంతానానికి రాజులు ఉన్నారంట, రాజ్యాలు ఉన్నాయంట, వాళ్ళ పరిపాలన కూడా కొనసాగించేశారంట. ఇశ్రాయేలుకి ముందు రాజు సౌలు అయితే ఆ సౌలు కంటే ముందు ఏదోమీయులు అంటే యాసావు సంతానానికి రాజ్యాలే ఉన్నాయంట, రాజులే ఉన్నారంట. దేవుడు అలా ఆశీర్వదించాడు. ఒక అబ్రహాము 25 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళు నిరీక్షిస్తే ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుక్కి మళ్ళా 2 కొడుకులు పుట్టేలా చేశాడు. ఆ 2 కొడుకులకి ఒక కొడుకేమో 12 మంది కొడుకులు, ఒక కుమార్తెనిచ్చాడు. ఇంకో కొడుకేమో యాసావుకేమో కొంత సంతానం ఇస్తే రాజ్యాలు అయిపోయి ఇస్కరీయునంత సంతానం అయిపోయింది. ఆలోచించండి. గొప్ప బహుమానం రావాలంటే, పెద్ద బహుమానం రావాలంటే ముందు కొంత పరీక్ష ఉంటుంది, గొప్ప పరీక్షే ఉంటుంది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. మరి ఇంత పెద్ద ఆశీర్వాదం ఉంది కాబట్టే అబ్రహాముని 25 సంవత్సరాలు వెయిటింగ్ చేయించాడు దేవుడు. రాజ్యాలే ఇవ్వబోతున్నాడు కాబట్టే దేవుడు అబ్రహాముని 25 సంవత్సరాల నిరీక్షణ ఉండేలా కలగజేశాడు. ఈ రోజున నాకైనా మీకైనా రాబో రోజుల్లో గొప్ప ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇప్పుడు మనం కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా ఇబ్బందులు పడేవాళ్ళు ఒకటే ఆలోచించుకోండి, పెద్ద బహుమానం మనకి ముందు రాబో రోజుల్లో కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గమనించండి, మీ జీవితాల్లో కూడా చిన్న ఇబ్బందులు ఉన్నాయా? అయితే మీకు కూడా ఒక రకమైన చిన్న బహుమానం కలుగుతున్నాయి. అలాగన్నమాట. అలా మీరు గుర్తించుకుంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. సంతోషం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. కాబట్టి మీరు ఎలాగుండాలండి? విశ్వాసములో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలా? జారిపోవాలా? వెనకకో మాట, ముందుకో మాట, గంటకో మాట, పూటకో మాట, రోజుకో మాటలాగా ఉండాలా? చాలామంది ఎలాగుంటారంటే ఇప్పుడు చెప్పిన మాట గంట తర్వాత మళ్ళీ ఆ మాట ఉండదు, వేరే మాట చెప్తారు. ఈవేళ చెప్పిన మాట రేపు ఇంకో మాట ఉంటుంది, ఎల్లుండి ఇంకో మాట ఉంటుంది, నిలకడే ఉండదు. ఇదేంట్రా పొద్దున్నే కదరా ఇస్తానన్నావు, ఎప్పుడు చెప్పాను నేను చెప్పలేదు, నేను అనలేదు అంటాడు. అంతే. అన్నా సరే మాట మార్చేస్తారు, పూటకి మాట మార్చేస్తారు, గంటకి మాట మార్చేస్తారు, రోజుకి మాట మార్చేస్తారు. అది కాదు మన జీవితం. ఎలా ఉండాలంటండి? నిలకడగా ఉండాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. కాదురా కాదు, అవునురా అవును, అంతేగాని
అవును కాదు, కాదు అవును, గజిబిజి గందరగోళంగా ఉండకూడదండి. నిలకడగా ఉండాలి. దేవుని యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఆరాధన యందు నిలకడగా ఉండాలి. మందిరానికి రావటం యందు నిలకడగా ఉండాలి. దేవుని యందు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నైనా ఇప్పటికి 2 మాటలు అయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు దేవుడి చిత్తం అయితే మరొక రోజు చెప్పుకుందాం. ఉన్న 3 మాటలు ఏంటంటే, దేవుని యందు మీరు పౌరుషం గలవారై ఉండాలంట. తర్వాత బలవంతులై ఉండాలంట. చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయాలంటే మంచి కార్యాలు. ఆ 3 దేవుడి చిత్తం అయితే వచ్చేవారని చెప్పుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.